ఇస్తాం, ఎండి సేవలు ఇస్తాం, ఎండి పల్లెలు ఇస్తాం. ఏం కావాలి? 5 బస్తాలు బియ్యం కావాలండి. ఇది సంవత్సరాలు తింటారు 10 బస్తాలకి వెళ్ళి అలా కాదు. మీ అడిగినంత మేము ఇవ్వలేం. మీ ఆడపడుచుకి చీర, రంగుల గుడ్డ, పసుపు, కుంకుమ, గాజులు ఉడుకటి పెట్టి కృష్ణానది ఒడికి సాగనంపుతాం. అలాగే మావయ్య. ఇంకేం కావాలి? అమ్మాయి నచ్చింది, కట్నాలు నచ్చినాయి, కానుకలు నచ్చినాయి, ఆడపడుచు కట్నాలు నచ్చినాయి. ఒక్కసారి బ్రాహ్మణులు పిలిపించి పేరు బలాలు చూపించండి మావయ్య. పేరు బలాలు అంటున్నారు. మీ తల్లిదండ్రులు అడగక్కర్లేదా? అడగక్కర్లేదు మావయ్య. వారి మాట మా మాట, మా మాట వారి మాట. అయితే బాబు ఊరూరు బ్రహ్మనే ఉరిగారావించి, కనూరు బ్రహ్మనే కనకరావించి, ఊరూరు బ్రహ్మనే ఉరిగారావించి, కనూరు బ్రహ్మనే కనకరావించి. దేవుడి పెళ్ళికందరూ పెద్దలే. ఒక్కరు రామంటే 10 మందిని రామంటే ఆ బ్రాహ్మణులందరూ వచ్చారు. మరి సదల మీద కూర్చున్నారు. వచ్చారు. వేదాలు జరిగేస్తున్నారు. భగవంతుడు కనిపించడం లేదు, ఎందుకు కనిపించడం లేదు? ఈ బ్రాహ్మణులు అనుకున్నారు వేదాలు ప్రవేశించాం, ఎంతో పండితులు అని భగవంతుడినే మర్చిపోయారు. అంటే గోవిందనామం మర్చిపోయారు. గోవిందనామం మర్చిపోయారు. ఇవన్నీ కనపడుతున్నాయి వేదాలండి. అందులో పెద్ద ఆయన ఉన్నాడు, నాయన మీరు ఎన్ని దగ్గర భగవంతుడు కనపడతాడా? అసలు వాడు మర్చిపోయారు. గోవిందానండి. అందుకే నాయన చిన్నవాడు చిన్న పని చేసినాడు, ఓ శంకర స్థాపన చేసినా, ఏది చేసినా గోవిందను టెంకాయ కొట్టాలి. ఏ పని నెరవేరిపోద్ది. గోవింద 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 అన్నారు. గోవిందాన్ని యాదవున్న 7 కొండల వాడు మంగాదేవి ఎలా కనిపించారయ్యా? ద్వారకా పట్టణాన్ని చూస్తే నాగభూములు అయ్యారు. మరి దిగువ తిరుపతిలో చూస్తే కోతులు అయ్యారు. అచ్చు కుదిరినట్టుగా అందంగా కుదిరేరు. పేరు బలాలు బాగున్నాయి. ముహూర్తాలు పెట్టమన్నారు. ఎలా వస్తున్నాయి? ఆదివారం నాడు అష్టమూర్తి, బుధవారం నాడు పూర్ణమూర్తి, ఆదివారం నాడు వచ్చింది, బుధవారం నాడు పరమొచ్చింది, అష్టం వచ్చింది, గురువారం ఆ రోజు రోజు కాకుండా శుక్రవారం నాడు చక్కన్న రోజు పగల 10 నిమిషాలు కుంభరకాలు ఇచ్చి అమ్మాయి బాగుంది, ముహూర్తాలు బాగున్నాయి. ఇంకేం కావాలి మీకు? మీరు సెలవులు ఇస్తే వెళ్ళొస్తాం మావయ్య. కంగారు పడకండి అయ్యా. రాక వచ్చారు, చెప్పి బజార్కి వెళ్ళారు, పట్టు వస్త్రాలు తీసుకొచ్చారు, ఆరోగ్యం కట్టబెట్టారు, వడపోతున్నారు. ఏముంది? వడహద్రి పాత్ర కాదు, వడహద్రి పాత్ర. అయితే తాంబాలు వేసుకున్నారు. మీ మేనమావ మరి ఆ ఊరు పొలిమార వరకు కూడా సాగరంపుతున్నారండి. ఆ రోజుల్లో చుట్టాలు వచ్చేవారు మేస్టారు. మరి ఇంటికి వచ్చినప్పుడు ఎలా వచ్చేవారు? ఎడలో కొడలో వచ్చేవారు. వచ్చిన తర్వాత అంటే వెళ్ళిపోయేవారు కాదు. పెళ్లికి 6 రోజుల ముందు వచ్చేవారు. శుభలాటకు వచ్చినా ఏ భోజనం చేసో ఏ టిఫిన్ చేసో అవకాశం వెళ్ళేవారు. చుట్టాలు అలా రావట్లేదు. ఏ బైక్ మీద కారు మీద వస్తున్నారు. మన మాస్టర్ గారు అపార్ట్మెంట్ లో పైన ఉన్నారనుకో, ఇక్కడ ఉండే అంటారు బెల్లం, ఈయన కిందకు వస్తారు. ఏమండి మా అమ్మాయి పెళ్లి కదా, మా అమ్మాయి పెళ్లి, మీరు కుటుంబ సంవత్సరం అందరూ వచ్చేయండి అని శుభ్రాక్ష చేతిలో పెడతారు. రండి అయ్యా పైకి, ఇది సూత్రి గాని లేకపోతే మీరు భోజనం చేతులు కానీ అన్నారనుకో, టైం లేదు, రాజమండ్రి వెళ్ళా, చాలా దూరం వెళ్ళా, మళ్ళీ వచ్చి చేస్తాం వెళ్ళిపోతున్నారు. ఏం చేద్దాం? టైం ఆ టైం ఏ పని అయితే అనుకో, మనం ఈ టీవీ చూస్తాం, మా టీవీ పెట్టమంటారు, ములుగుపోతారు. అలా అయిపోయింది గౌరవం. అప్పుడు అలా కాదు, ఎంతమంది చుట్టాలు ఎన్నాళ్ళన్నా గౌరవంగానే చూసేవారు. అది కాబట్టి ఈ గోవిందరాజు అన్నాడు, ఈ ఊరు పొలిమర దాటేటప్పుడు బట్టలు కట్టుకున్నారు, వెళ్ళిపోతున్నారు. మామయ్య గోయోయే మామయ్య మామగారుడన్న మాట కాయం పోగాదు. ఎందుకో తెలుసా? పెళ్ళంటే ఊరేళ్ళప్ప అంట. ఆడపిల్లగాలు పాలైపోతావు. ఎటు వచ్చిన అక్షరం ఎవరికి వస్తుంది? మీకు వచ్చినా దగ్గర కాబట్టి చెప్తున్నాం. మరి పై చెప్పే పని లేదు. ఇంటికి వెళ్ళాక ఉత్తరం రాసేది ముదిరిపోతాం.
కానీ మామయ్య గారు మా ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మగారికి నచ్చాలి, మా నాన్నగారికి నచ్చాలి, ముఖ్యంగా మా తమ్ముడైన 7 కొండల వాడికి నచ్చాలి మామయ్య. మా తమ్ముడికి నచ్చింది అనుకోండి, మీకు ఒక శుభలేఖ రాస్తాం మామయ్య. ఆ శుభలేఖ చూసిన తర్వాత పెళ్లి పని మొదలెట్టు మామయ్య. అదే మామయ్య, నువ్వు కంగారు పడి పెళ్లి పని గారు మొదలెట్టావనుకో, ఆ చెప్ప నీకు వచ్చిన ఒకటే మాకు వచ్చిన ఒకటే. ఏమిట్రా చుట్టాలకు బాగా కుదిరింది అనుకున్నాం, ముహూర్తాలు పెట్టుకున్నాం, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎలాగ అడిగాడు, ఏమి చేయను అని కలకల్లాడే మాకు ఏమైంది, ఏమైంది కలమారిపోయింది. కళ్ళ మారిపోవడం అంటే మొక్కలో ఉన్న కలకాతే తగ్గిపోయి అని అదే మాట కళ్ళ మారిపోయింది. ఎర్రగా పండేటి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇంటికి వెళ్ళిపోతున్నాడు, ఇంటికి వెళ్ళేటప్పుడు పంపేటప్పుడు పెళ్లి పని పట్టేది ఎప్పుడు పెళ్లి జరగదంగా అనుకున్నాడు. ఇలాగ ఉంది ఇక్కడ. మరి మీ ఆరుగురు ఎక్కడికి వెళ్తున్నారు? అల్లంతూరంలో మా కన్నా తల్లి కనపడ్డారు. తల్లిగారు చూస్తున్నారు అని ముందుకెళ్తున్నారు. తల్లి అడుగుతుంది, గోవిందరాజు ఏ ఊరు వెళ్ళారా బాబు? అమ్మా మేము ద్వారకాపట్నం వెళ్ళాము అమ్మా. అవునమ్మా. అమ్మా మేము ద్వారకాపట్నం వెళ్ళామమ్మా. ద్వారకాపట్నం ఎవరింటికి వెళ్ళారా బాబు? మీ అన్నగారంటమ్మా, మా మామయ్య గారింటికి వెళ్ళామమ్మా. మేము మేనమామను కలిసారా? అవునమ్మా. గోవిందరాజు మీ మేనమామ బాగున్నారా? బాగున్నాడమ్మా. మేనత్త ఎలా ఉందిరా అమ్మా బాబు? నువ్వు అంటే ఈ మధ్యన చిక్కుపోయావు గాని మా మేనత్త కోటి పిల్ల అంకలోని గుమ్మిడికి అలా ఉందమ్మా. నీ కొల్లు ఎప్పుడు ఆవిడ మీద ఉంటాయి. నీ కొల్లటే ఇంత లోపల తెలిసిపోయిందమ్మా. నీ కొల్లటే లాగేద్దాం. లాగేద్దమ్మా. అది ఒళ్ళు వచ్చేతం బలము కాదు, ఓబల్ అక్కడ గాలి పెరుగునట్టు పెరిగిపోతున్నారు. గ్యాస్ సన్నాసి ఇల్లు బట్టి అదే జనమ్మా. ఎందుకని మీ మామయ్యకి మీ మేనత్త గానే సంతానం ఎంతమందిరా? ఇద్దరు. ఎవరు? ఒక ఆడపిల్ల కోడిపిల్లనే. కోడిపిల్ల ఆడపిల్ల కోడిపిల్ల కాదు. ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని. అబ్బాయి పేరు అమ్మాయి పేరు అరివేలు మంగాదేవి. ఆ అరివేలు మంగాదేవిని మన తమ్ముడు ఎక్కడ బాబు కుదుర్చుకొచ్చామమ్మా. కుదుర్చుకొచ్చారా? ఆ తల్లి మనసున ఆయన ఒకసారి ఆనందంలో పోయింది. ఆయన కుమారుడా తీగలాడు కూడా ఒకరు చేస్తారు. కానీ గడ్డి పోనకంతో లాంగ్ ఉప్పుపోయిందండి. గడ్డి ధాన్యం పట్టే పోనకంతో లాంగ్ ఉప్పుపోయింది. కాలుకు దాకంతా మొక్క చేసుకుందండి. ఎందుకంటే మేన కూడా కొడలుగా వచ్చేస్తుంది. ఎత్తి మీద ఆశ. అనుకోవాలంటే అంత ప్రేమ. ఏ మేనత్తగానే ఆశే కదా. పై అమ్మాయి అనుకోండి ఇరుగు పొరుగు చూసైనా కొంత మేనత్తకి ఏదో సోటం మాట ముద్దాడు. అదే అత్తగారికి మేనకోళ్ళను సొంత మేనకోళ్ళనుకో కోపం వచ్చిందని మేనత్త కొడుకుని ముట్టారు. అవును. ఇలాంటి ఆవిడ మేనత్తను కొట్టేవేటని అడిగితే నా ఇష్టం మేనత్త నేను కొడతాను ఎవరేమంటారు అదేనమాట. ఇంట్లో కూతురులాగా ఉంటది. దగ్గర సంబంధం చేసుకోవాలి, దగ్గర సంబంధం చేసుకోవాలి. ముట్టుగా తిన్నాకనమాట వీడు తింటున్నాడు కోపం. అయితే నాయన నా మేనగొడలు గొడవగా వస్తుందా? ఆ తల్లి ఎంతో సంతోషపడిపోయిందండి. మేనగొడలుగా వస్తుందా? నువ్వు ఒకసారి బ్రహ్మలు పిలిపించి మూర్ధాలు పిలిచమన్నారు బాబు. అక్కడ మావయ్య ముద్ర పెట్టించాడమ్మా. పెళ్లి ఎప్పుడురా? 3 రోజులు ఉందమ్మా పెళ్లి. 3 రోజులు పెళ్లి ఉంటే ఎలా జరుగుతుంది పెళ్లి పనులు? అమ్మా నువ్వే కంగారు పడకమ్మా. మీ ఆడవారి పనులు మీరు తప్ప పెట్టుకోండి, మా మగవారి పనులు మీరు తప్ప పెట్టుకుంటాం. అలాగా అయితే నాయన మా ఆడవారి పని మేము చేసుకుంటాం, మీ మగవారి పని అన్నారు. మేనమామకి శుభ్రంగా రాస్తున్నావు కదా, రాజభవమన్నారు. ఎలా రాశారు? మామయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత గోవింద రాజు